భీష్ముడి జీవితంలో అత్యంత అద్భుతమైనది ఏమిటి అంటే, ఆఖరి రోజు భీష్మాష్టమి రోజు వారు దేహం విడిచిపెట్టేందుకు ముందు 2 గంటలో, గంటో జరిగిన సంఘటనలు. ఏమైందంటే, భీష్మాచార్యుల వారు మీ అందరికీ తెలిసే ఉంటుంది. 46 రోజుల పాటు అంపశయ్య మీద పడుకొనున్నారు. మీరు ప్రపంచంలో బెడ్ రిడెన్ పేషెంట్స్‌ని మీరు చాలా మందిని చూసే ఉంటారు కదా! ప్రతి వాళ్ళకి కుటుంబంలో వాళ్ళ అమ్మగారో, నాన్నగారో, తాతగారో, నానమ్మగారో ఎవరో ఒకళ్ళు బెడ్ రిడెన్ అయ్యుంటారు. కానీ భీష్మాచార్యుల వారంతటి ఘోరంగా బెడ్ రిడెన్ అయిన పీఠం భూప్రపంచంలో ఎవ్వరు లేరు. ఎందుకంటే కారణం బెడ్ రిడెన్ అంటే మంచం మీద పడుకుంటారు ఎవరైనా. వీరికి అలా కాదు. అర్జునుడు బాణాలతో ఒళ్ళంతా తూట్లు పొడిచేసాడు. ఎలాగంటే జల్లెడె కన్నాలు ఎలా ఉంటాయో అలా పడిపోయాయి కన్నాలు. పడిపోయి ఆ బాణాలు అవతల పక్క నుంచి బయటికొచ్చేస్తే వారు రథం మించి కింద పడిపోతే ఆ బాణాల మధ్యలో వేళ్లాడుతూ అలా ఉండిపోయారు. అంటే కిందకి బాణాలు వెళ్లి నేలలో గుచ్చుకుని పోయి పైన బాణపు తోకలు పైకున్నాయి. ఆ మధ్యలో వారు వేళ్లాడుతూ ఉండిపోయారు. అంపశయ్య అంటే చక్కగా ఏదో బెడ్ వేసి పైన పరుపేసి చేసింది కాదు. ఆయన ఒంట్లో గుచ్చుకుపోయిన బాణాలు. వాటిలతో అంటే రక్తం ఎంత ఓడిపోయి ఉంటుందో ఆలోచించండి 46 రోజులు. ఆ తరువాత కురుక్షేత్ర సంగ్రామంలో లక్షల మంది చనిపోయారా? ఒక్కడు చనిపోతే ఆ మృతదేహం ఎక్కడుంటే 3 రోజులు అయ్యేసరికి ఏమొస్తుంది? వాసన వచ్చేస్తుంది. భరించలేరు ఎవరైనా అంతేనా? అలాంటిది లక్షల మంది చచ్చిపోతే ఆ పీనుగులన్నిటికి మధ్యలో ఆయన యుద్ధరంగం మధ్యలో చనిపోయారు గదా! ఎక్కడో యుద్ధరంగం నుంచి ఓ 30 కిలోమీటర్ల దూరం వెళ్లి భీష్మాచార్యుల వారి శరీరం ఉండలే. మధ్యలో పడిపోయారు. ఒళ్ళంతా ఏమో ఈ కన్నాలు దుర్గంధ భూయిష్టం. అలాగనే జరిగిందంతా ఎక్కడ జరిగిందంటే మార్గశిరం, పుష్యం ఆ మాసాల్లో. ఆ మాసాల్లో రాత్రి అయ్యేసరికి ఏముంటుంది? చలి, విపరీతమైన చలి. మనం భరించగలమా అసలు? మనం ఇక్కడే భరించలేము. లేదా బెంగుళూరు లాంటి ప్రదేశం అయితే అసలు భరించలేము. అక్కడ ఉత్తర భారతదేశానికి వెళ్తే కురుక్షేత్రం అక్కడ చలి -డిగ్రీస్‌లో ఉంటుంది. అలాంటి దాంట్లో భీష్మాచార్యుల వారు 46 రోజుల పాటు రాత్రి అంపశయ్య మీద పగలు, రాత్రి మధ్యాహ్నం అయితే ఎండ, రాత్రి అయితే చలి దాంట్లో అలా పడుకునున్నారు. మహానుభావుడు. అలాగనే వీటిని పీక్కుని తినడానికి నక్కలు, రాబందులు అవన్నీ వస్తాయా? ఆయన చుట్టూ గూడా వాలుతాయా? ఆయన ఒంటరిగానే ఉన్నారు తప్ప ఆయన పక్కన ఎవరు నించుని ఉష్ ఉష్ అని తోలేవాళ్ళు ఎవరు లేరుగా. ఎవరికి దానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంతటి ఘోరమైన పరిస్థితుల్లో భీష్మాచార్యుల వారు అలా ఉండిపోయారో ఆలోచించండి ఒక్కసారి. అలాంటిది అష్టమి రోజొచ్చేసరికి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే ఏం చూస్తున్నారు మీరందరూ బయలుదేరండి ముందు. ఈరోజు భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెడుతున్నారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి పాండవుల్ని, అర్జునుడిని, ఆ యోధుల్ని ఇంకా మహర్షులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, పరశురాముడు ఈ మహర్షులందరూ కలిపొచ్చేసారు అంపశయ్య దగ్గరికి. శ్రీకృష్ణ పరమాత్మ అందరిని తీసుకొచ్చేసాడు. వచ్చేసరికి భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుడిని చూసి పొంగిపోయారు. కారణం ఏమిటి అంటే ఎవరైనా మహాత్ములు జీవితకాలం అంతా నేను చనిపోయేటప్పుడు ఒక్కసారి భగవంతుడు నా స్మృతి పథంలో నిలబడితే చాలు అనుకుంటారు. అలాంటిది భీష్ముడి విషయంలో భగవంతుడు పదండ్రా బాబు వెళ్లి చూసొద్దాం మళ్ళీ అంతటి మహాత్ముడు దొరకడు మనకని చెప్పి మొత్తం పాండవులందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వచ్చేసి ఎదురుగుండా నేను నించున్నాను, ఇప్పుడు నువ్వు శరీరం వదిలే భీష్మ అని చెప్పి పరమాత్ముడు ఎదురుగుండా నించుని అలా పెడితే ఆయన కూడా ఎంతకాలం నేను ధర్మాన్ని పాటించాను, కొన్నిసార్లు ధర్మము అనుకుని అధర్మ మార్గంలోకి వెళ్ళినవి కూడా ఉన్నాయి, ఇక్కడ ఇంతమంది మహర్షులు ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, అందరూ ఉన్నారు అని చెప్పి వాళ్ళందరి ముందు పరమాత్మను అక్కడ పెట్టి తన జీవితాన్ని విశ్లేషించుకున్నాడు. విశ్లేషించుకున్నప్పుడు భీష్మాచార్యుల వారు ఒక విచిత్రమైన పద్యం చెప్పారు. భాగవతంలో చాలా అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. ఇది మీరు చాలా మంది వినే ఉంటారు. కుప్పించి ఎగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన నోర్వ కనుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింహంబు కరణి మెరసి ఏడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మజ్జునయనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. మాస్టర్ గారి దగ్గరికి ఒక అతను వచ్చాడు. వచ్చి నాకు ఎప్పుడు మానసిక ఆందోళనగా ఉంటోందండి అంటే, హోమియోపతిలో మానసికానికి సంబంధించిన రోగాలకి చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి. అసలు ఎవరికైనా అటువంటి సమస్య వస్తే మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఆయన మందు ఇచ్చారు, తగ్గకపోతే కొన్ని వారాలు చూసి ఆయన ఎన్ని మందులు వేసినా తగ్గట్లేదు, నీకేదో వర్రీ ఉంది లోపల, నువ్వు బాధపడుతున్నావు, ఏమిటి నీ సమస్య అని అడిగారు. నీకేనా ఈ రోగం వల్ల చనిపోతా? నాకు చావు గురించి సమస్య ఏమి లేదండి, నేను ఎలాగో అందరూ చనిపోయేది కదా. మరి అయితే నీకు పిల్లలు సెటిల్ అవ్వలేదు సార్? మా పిల్లలిద్దరూ అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉన్నారండి, భయం లేదు. అయ్యో ధనంకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం అయినా? ధనానికి నాకేం భయం లేదండి, ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి. మరి నీకు ఏమిటి నాయనా నీ సమస్య అంటే,
మీ ఒక్కరికి చెప్తాను, ఎవరికీ చెప్పకండి నేను దగ్గరికి పిలిచి. ఏం లేదండి, నేను చనిపోతే నా భార్య రెండో పెళ్లి చేసేసుకుంటుందేమో అని భయమేస్తుంది. చూడండి, ప్రతి వాడికి మరణానికి సంబంధించి వాడి మరణమేనా లేకపోతే పక్కన ఏదో ఒకటైనా భయం ఉండి తీరుతుంది. భీష్మాచార్యుల వారు అలా ఆహ్వానించారు. అది జీవితంలో ఒక వయస్సు వచ్చాక నేర్చుకోవాల్సిన పరిణితి ఆ మహనీయుడు చూపించాడు. కాకపోతే ఇక్కడ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ఆయుధం చేపట్టను అని చెప్పాడు, అవునా? అలాంటి పరమాత్మ ధర్మస్య ప్రభురచ్యుత అంటారు. అంటే సత్యాన్ని ధర్మాన్ని పరమాత్మ ఎప్పుడు తప్పడు. అలాంటి పరమాత్మ ఆయుధం చేపట్టను అని చెప్పి చక్రం పట్టుకోవడం ఏమిటండి? అంటే అసత్యమేనాది? శ్రీకృష్ణుడు ఎప్పుడైనా అలా అబద్ధం చెప్తాడా? ఎంత దారుణమైన పరిస్థితి అది. పరమాత్మ నేను చెయ్యను అని చెప్పిన పని వచ్చి చేస్తాడా? ఎంత దారుణం అది. ధర్మాన్ని సత్యాన్ని తప్పచ్చా శ్రీకృష్ణ పరమాత్మ? ఎందుకు ఆయన అలా చేశాడు? కాదు, దానికి వెనకాల ఒక కారణం ఉంది, చెప్తా. అదే ఆ సూక్ష్మం చాలా మందికి భారతంలో భాగవతంలో తెలియదు. ఇంకా రెండో కారణం అడుగుతాను. భీష్మాచార్యుల వారు ఎప్పుడో మార్గశిర మాసంలో కింద పడిపోయారు. ఆయనకి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. కావాలనుకుంటే నెక్స్ట్ నిమిషంలో ప్రాణం వదిలేయచ్చు. ఆయన మాఘ అష్టమి వరకు, అంటే 46 రోజుల పాటు, ఇందాక నేను చెప్పాను కదా అంపశయ్య మీద ఎంత దారుణంగా ఉన్నారో, అప్పటిదాకా దేహం వదలలేదు. ఎందుకు? సమాధానం చెప్పండి. ఉత్తరాయణ పుణ్యకాలం. ఎవరైనా చెప్పేది ఇదే సమాధానం. ఆలోచించండి, ఉత్తరాయణ పుణ్యకాలం ఏ రోజు నుంచి వస్తుంది? మకర సంక్రాంతి దగ్గర నుంచి వస్తుంది, అంతేనా? ఆయన మార్గశిర మాసంలో పడిపోతే పక్కనే పుష్యమాసం మకర సంక్రాంతి. ఆ మకర సంక్రాంతి పక్క రోజు పొద్దున్నే హాయిగా శరీరం వదిలేచ్చుగా. 46 రోజులు నరకయాతన ఎందుకు అనుభవించారు ఆయన? ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కరెక్ట్ అయితే అక్కడ ఉంది కదా, మరి దానికి వెనకాల కూడా ఒక కారణం ఉంది. అదేమిటి అనేది చెప్తే మన జీవితంలో తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది నేర్పించి అప్పుడు ఇంక ప్రసంగాన్ని విరమిస్తా. ఏమిటండి ఆ కారణం అంటే, భీష్ముల వారి చరిత్ర ఒకసారి చూడండి. ఆయన పుట్టిన దగ్గరించి కూడా పక్క వాళ్ళ సుఖం కోసమే బతికాడు తప్ప ఆయన సుఖపడిన దాఖలాలు మహాభారతంలో ఒక పేజీ కూడా ఎక్కడా కనిపించదు. భీష్ముడికి పక్క వాళ్ళని చూసి ఆనందపడ్డాడు. పుట్టగానే చూడండి, తండ్రి వదిలేస్తాడు, తల్లి దగ్గర పెరిగాడు గంగాదేవి దగ్గర. కొంతకాలం అయ్యాక తల్లి వదిలేసింది, తండ్రి దగ్గర పెరిగాడు శంతనుడి దగ్గర. అప్పుడు తల్లి లేదు, ఇప్పుడు ఇద్దరి ప్రేమ చవి చూడలేదు ఆయన. ఆ తర్వాత యవ్వనం వచ్చి హాయిగా ఎవరైనా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. ఈ లోపల ముసలి తండ్రికి ఒక కోరిక పుట్టింది. ఆయన కోరిక తీర్చడం కోసం అని చెప్పేసి ఈయన 2 శపథాలు తీసుకున్నాడు. ఒకటేమిటంటే, అద్య ప్రభృతి మేధాసహ బ్రహ్మచర్యం భవిష్యత్. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను అవలంబిస్తాను, అస్ఖలిత బ్రహ్మచర్యాన్ని అన్నారు. ఆ రోజు నుంచి అలాగే అవలంబించారు. అలాగే నేను సంతానాన్ని కనను, ఇంకా ఈ భరత సింహాసనం వాళ్ళ సంతానానికి వెళ్తుంది అని చెప్పి పాపం వరం ఇచ్చేసాడు. ఇచ్చి అక్కడి నుంచి జీవితం అంతా అలాగే ఉన్నాడు. ఆ తర్వాత 2 తమ్ముళ్ళు పుట్టారు. ఒకడికేమో యుద్ధం పిచ్చి, ఒకడికేమో ఆడపిచ్చి. దాంతో ఒకటి యుద్ధం వాడి యుద్ధంలో చనిపోయాడు. వీడి కోసం అని చెప్పి అంబిక, అంబాలిక ముగ్గురు తీసుకొచ్చాడు. పాపం అందులో ఆ అంబ ఒక పెద్ద తలనొప్పైన తల చుట్టూ చుట్టుకుంది. ఆయన ఏమన్నా పెళ్లి చేసుకోవడానికి తెచ్చి ఉంటే పోనీ అనుకోవచ్చు. ఎక్కడో తమ్ముడి కోసం తెస్తే ఆవిడ కూడా పోనీ నాకు ఏం చేయలేదు కదా, ఆయన ఏం తప్పు చేస్తాడు, సాళువుడి మీద కోప్పడాలి పడితేను. వచ్చి భీష్ముడి మీద పడి ఒక మొండి తపస్సు చేసి భీష్ముడి చావుకి నేను కారణం కావాలి అని ఒక దిక్కుమాలిన అంతటి తపస్సు చేసి పరమేశ్వరుడు ప్రత్యక్షం అయితే ఎవడైనా మోక్షం కావాలని కోరుకుంటాడు. చావుకి నేను కారణం కావాలి అని కోరుకుంది. ఎంత దౌర్భాగ్యం చూడండి ఆయనకి. ఆ తర్వాత ఏమైంది, ఆ తమ్ముడు కూడా చనిపోతే ఆ వంశం అక్కడ ఆగిపోయింది. ఇది జాగ్రత్తగా వినండి. భీష్ముడి చరిత్రలో ఎందుకు భీష్ముడు అంత బాధపడ్డాడో, ఎందుకు కృష్ణుడు చక్రం ఎత్తాడో మీకు ఇప్పుడు తెలుస్తుంది. అయితే సత్యవతీదేవి పిలిచి ఏం చేసిందంటే, నాయన నువ్వు మళ్ళీ సంతానాన్ని కనాలి అంది. అనేసరికి అమ్మ కుదరదు, నేను అక్కడ ప్రమాణం చేశాను కదా, దానికి నిలబడాలి, భీష్మ ప్రతిజ్ఞ చేశాను, నాకు సంతానం ఇప్పుడు నేను బ్రహ్మచర్యం అన్ని వదిలేయడానికి కుదరదు. ఆ కాలంలో దేవరోత్పత్తి అని కూడా ఒకటి ఉంది. అంటే బావగారి ద్వారా కూడా సంతానాన్ని కనొచ్చు. అలాంటి పనులు ఇప్పుడు చేయకండి, కలియుగంలో అవన్నీ నిషిద్ధం. ద్వాపర యుగంలో ఉన్నాయి, అంతే. ద్వాపర యుగంలో ఉన్నవి త్రేతాయుగంలో ఉన్నవి ఇప్పుడు మనం పోల్చుకోకూడదు అవి. అయితే సంతానాన్ని కనమంటే నేను కన్ను, నాకు నా ప్రతిజ్ఞ ముఖ్యం ఉన్నాడు. ఒక పక్క దేశము ధర్మము పోతూ ఉంటే వాటికన్నా ఇంపార్టెన్స్ ప్రతిజ్ఞకి ఇచ్చాడు. అప్పుడు భగవంతుడు ఆయనకు ఒక హింట్ చేశాడు. ఎవరి ద్వారా? వ్యాస మహర్షి ద్వారా. ఆవిడ వ్యాసుడిని పిలిచింది. పిలిచి నాయన అంబిక్కి అంబాలికకి సంతానాన్ని ఇవ్వు అంది. వెంటనే వ్యాస మహర్షి ఏం చేశాడు? సరేనమ్మా అని చెప్పి సంతానం ఇచ్చాడు. అంతేగాని నేను మహర్షిని, నేను జ్ఞానిని, నేను ఇలాంటి పనులు చేయకూడదు అన్నాడా? అంటే ఆయన మహర్షి ఆ వ్యక్తిత్వం అవన్నీ పక్కన పెట్టి దేశం ధర్మము వాటి కోసం ఏదవసరమో అది వ్యాస మహర్షి చేస్తే భీష్మాచార్యుడు అది చేయడం మానేసి ఆయన సొంత ప్రతిజ్ఞ కోసం ప్రతిజ్ఞ అన్ని మంచిదే, కానీ మార్గం తప్పు. తర్వాత సింహాసనాన్ని కాపాడుతా అన్నాడు. కాపాడుతా అని వెళ్తే ధృతరాష్ట్రుడు చేసినవన్నీ దౌర్భాగ్య పనులు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ దౌర్భాగ్య పనులన్నీ చేశారు. చివరికి ద్రౌపదీదేవి మహాతల్లిని తీసుకొచ్చి జూదంలో అన్యాయంగా ఓడించేసి ఏకవస్త్ర అంటే రజస్వలావిడి, అలాంటి ఆవిడ్ని సభకి లాక్కుని వచ్చేసి 1000 మంది ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎదురుగుండా చీర విప్పిస్తాడు.
అలాంటప్పుడు నిలబడిగలిగే సత్తా అక్కడున్నది భీష్మాచార్యులకి. ఆయన బాణం పుచ్చుకుని నిలబడి, "అరే వెధవల్లారా నోరు ముయ్యండి" అంటే పారిపోయి ఉండేవారు అంతే. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళెవ్వరూ నిలబడి ఉండేవారు కాదు. అసలు సభలోంచి పారిపోయేవారు. అలాంటిది భీష్మాచార్యుడు అక్కడ నిలబడలే. కారణం ఏమిటి? నేను ఆ వంశానికి బద్ధుడినై ఉన్నాను. ప్రామిస్ చేశా. నా ప్రతిజ్ఞని నేను నెరవేర్చుకోవాలి. అక్కడ కూడా ఇండివిడ్యువల్ ప్రతిజ్ఞ. అంతేగాని దేశం, ధర్మము ఏమైపోతున్నాయి అనేది ఆయన పట్టించుకోలేదు. నా ప్రతిజ్ఞ అని కూర్చున్నాడు. అది శ్రీకృష్ణ పరమాత్మకి కోపం వచ్చి రాయబారానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి పరమాత్మ ఏం చెప్పాడో తెలుసా? సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం బూడ్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ తీర్ప భీముడు నీ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము తాగునాడే నీయున్ సంతోషంబున సంధి సేయుదురే అని చెప్పరే. నీ గుండెలు చీల్చి వాడిది రక్తం తాగేస్తాడు, నీ తొళ్ళ విరగొట్టేస్తాడు, జాగ్రత్త అని చెప్పిన పరమాత్మ భీష్ముడికి, ద్రోణుడికి ఒక హింట్ ఇచ్చాడు. ఏమిటంటే, సారెపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక చెడబారినదైనప్పుడు దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిన అది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. మీరందరూ ఇప్పుడు పాండవుల పక్షానికి వెళ్ళాలి, ధర్మపక్షం. విభీషణుడు ఏం చేశాడు? శ్రీరాముడు రాగానే చూడండి రావణాసురుని వదిలేసి రాముడి వైపుకి వచ్చేసాడు. అది ధర్మం అంటేను. మీరు అలా వదలకుండా వీళ్ళని పుట్టుకు వేళ్లాడుతున్నారు. కురుక్షేత్రంలో మీరు అటు కాదు ఇటు యుద్ధం చేయాలి. మీరు చెయ్యట్లేదు, మీరు ధర్మాన్ని తప్పుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు నిలబడకపోతే రేపొద్దున పరమాత్మ వచ్చి మీ అందరి తలకాయలు తీసేసైనా సరే ధర్మ సంస్థాపన చేస్తాడు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అయినా భీష్మాచార్యుల వారు తన ప్రమాణాన్నే అట్టే పెట్టుకుని ధర్మాన్ని పక్కన పెట్టి వాళ్ళతోటి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి యుద్ధం చేస్తే 9వ రోజు శ్రీకృష్ణుడు చూపించిన విచిత్రం అది. ఏమిటది? చక్రం పట్టుకుని స్వామి కిందకి దిగాడు. ఎందుకు దిగాడండి అంటే, అక్కడ భీష్ముడికి చెప్తున్నాడు, భీష్మ నేను చక్రం పట్టను, ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేశా. పరమాత్మ నేను నా ప్రతిజ్ఞకి నిలబడాలి. కానీ ధర్మం తప్పుతూ ఉంటే వెంటనే చక్రం పుచ్చుకుని కిందకు వచ్చేసా. అంటే ధర్మగ్లాని కలిగితే దేన్నైనా పక్కన పెట్టి ముందు దానికోసం చేయాలి. నువ్వు జీవితకాలం అంతా ఏం చేశావు? నీ ప్రతిజ్ఞను అంటిపెట్టుకుని ధర్మాన్ని వదిలేసావు. ఇప్పుడు లాస్ట్ 9వ రోజు కూడా నీకు ఒక హింట్ ఇస్తున్నా. 9వ రోజు జరిగిన సంఘటన అది. ఇప్పటికైనా నువ్వు ధర్మాన్ని అంటిపెట్టుకుని అటు పక్కకి వెళ్ళు అని పరమాత్మ సూచించాడు. ఆయన స్వామి నన్ను చంపేస్తే చంపే తప్ప నేను వెళ్ళను అని ఆయన సమాధానం చెప్పాడు. చెప్తే సరే అని చెప్పి పక్క రోజు పొద్దున్న స్వామి. మరి భీష్ముడికి ఆ బాధ మనస్సులో ఉండిపోయింది. ఇంతకాలం సత్యాన్ని పట్టుకుని ఉన్నా అయ్యో ధర్మాన్ని పాటించలేదే అని. మరి పాపం అంతా మూట కట్టుకున్నారు కదా, ద్రౌపది వస్త్రాపహరణానికి ఒక కారణం కూడా అది. అందుకని పాపం ఆయన పాపక్షాళనం చేసుకోవడానికి 46 రోజుల పాటు అంపశయ్యపై నుండి ఆ పాప అంతా క్షమించే వరకు వేచి, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు అంటే ఇంకా నా పాపం క్షమింపబడింది అని తెలుసు. అప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ జాతికి ఆయన చెయ్యాల్సిన మేలు ఒకటి ఉంది. ఏమిటది? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని స్వామిని ఎదురుగుండా నించోబెట్టి 1000 నామాలు నేను చెప్పేదాకా నువ్వు ఇక్కడ నించో అని చెప్తే పరమాత్మ హాయిగా తలూపుతూ విశ్వం విష్ణు అంటే ఓహో నేను విశ్వవ్యాప్తమైన విష్ణువునా అని భీష్మాచార్యుల వారి నోటితో వచ్చిన నామాలతో తన గుణగణాల్ని మళ్ళీ ఒకసారి తనే తెలుసుకుని పొంగిపోతూ ఆఖరికి రా భీష్మ 46 రోజులు కష్టపడ్డావు కదా అని తనలో ఐక్యం చేసేసుకున్న అపూర్వమైన రోజు భీష్మాష్టమి.